Hi sir, Hello, your good name sir? I am Colonel Vijay Balram, retired. మీరు ఈ ఐకాన్కి రావటం మీ టైం స్పెండ్ చేయటం ఎలా ఫీల్ అవుతుంది సార్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. బేసికలీ నేను ఐఎమ్ ఐకన్ కోర్ కమిటీ మెంబర్ నేను. సో దీని ముందు కూడా ప్రోగ్రామ్స్ చేసాం. ఇది ఐకన్ యంగ్ ఆంటర్ప్రినర్స్ బిజినెస్ సమ్మిట్ చేయాలని, అంటే ఈ థాట్స్ మా ఎనర్జీస్ ఒక బిజినెస్ కొరిలేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఇంకా మనం ప్రోగ్రెస్ చేయొచ్చు కదా అనే ఐడియాతో ఈ బిజినెస్ సమ్మిట్ స్టార్ట్ చేసాం. ఇట్స్ కమింగ్ అప్ వెల్. మేము అనుకున్న విధంగానే ఈ బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది. చాలా కొలాబరేషన్స్ జరుగుతున్నాయి, చాలా నెట్వర్కింగ్ జరుగుతుంది, లాట్ ఆఫ్ ఐడియాస్ అయ్యి ఎక్స్చేంజెస్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ మీ యొక్క ఎంటర్ప్రెన్యూర్ అనేది ఆ లైఫ్ అనేది ఎలా స్టార్ట్ చేశారు ఆ కెరీర్? బేసికలీ నేను 25 years ఆర్మీలో సర్వ్ చేశాను. దాని ముందు 4 years ట్రైనింగ్. సో లాస్ట్ 29 years ఐ నెవర్ హ్యాడ్ ఎ థాట్, అంటే అలా థాట్ కూడా రాలేదు. బట్ వన్స్ ఐ టేకెన్ అ ప్రిమేచ్యూర్ రిటైర్మెంట్. నేను డిఆర్డిఏలో కూడా వర్క్ చేశాను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కూడా నేను ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ చేశాను. సో స్లోలీ మై మైండ్ అండ్ మై థాట్స్ చేంజ్ టు ఆంటర్ప్రినర్ స్కిల్స్. సో ఐ స్టార్టెడ్ ఎ కంపెనీ ఆఫ్ మై ఓన్. బేసికలీ వీ వాంట్ టు ఐఎమ్ గుడ్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్. ఐ బిన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఆర్మీలో చాలా ఇన్స్ట్రక్షనల్ టెన్యూర్స్ చేశాను నేను. అలాగే నాకు చదువు మీద కూడా చాలా ఇంట్రెస్ట్ అది ఉంది. సో విత్ దిస్ అ బ్యాక్గ్రౌండ్ నేను ఒక లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్టార్టప్ ఒకటి చేశాను. బేసికలీ కార్పొరేట్లో పెద్ద పెద్ద కంపెనీస్ అందరికీ ఇన్బిల్ట్ ఎల్ఎండి అనేది ఉంటుంది, వాళ్ళు ట్రైనింగ్స్ అయి అవుతున్నాయి. చిన్న చిన్న కంపెనీస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు ఉండరు, వాళ్ళ ఇన్హౌస్ టీమ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాం. దట్ ఈస్ మై కంపెనీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ యూత్ అండ్ యంగ్ జనరేషన్కి ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే మెసేజ్? అఫ్కోర్స్ 100% ఆంటర్ప్రినర్ అవ్వాలండి. అందరికీ జాబులు కావాలి, గవర్నమెంట్ జాబులు కావాలి అంటే అవ్వదు. రాదర్ దాన్ డూయింగ్ ఏ జాబ్, యూ బికమ్ ఏ జాబ్ క్రియేటర్. సో ఇవాళ సెషన్లో చాలా పెద్దలు చాలా మంచి వర్డ్స్ చెప్పారు. మీరు ఫ్లోకి అగెనిస్ట్గా వెళ్ళాలి, ఎవరు చూడండి మీరు చూడగలగాలి. ఇలాంటి క్వాలిటీస్ అయి ఉంటే 100% మీరు ఉద్యోగం కాకుండా మీరు ఆంటర్ప్రినర్షిప్ చేయాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.